ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఇక్కడ నేను అనగా ప్రభువైన క్రీస్తు వారు దేవుడు, గొర్రెలు అనగా నీవు నేను. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు ఆయన పిల్లలమైనటువంటి మనకు మంచి కాపరిగా ఉన్నాడు. అపాయము రాకుండా, సాతానును మన యొద్దకు రాకుండా వాటిని గద్దించి మనలను రక్షించే కాపరిగా ఉన్నాడు. కాపరి అనగా ఇక్కడ ప్రభువైన క్రీస్తు వారే. కాబట్టి మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు గొర్రెలమైనటువంటి మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు, మనలను రక్షించి ఉన్నాడు. వేరే దొడ్డివి, ఈ దొడ్డివి యేసుక్రీస్తు వారికి సంబంధించినవి కానీ వేరే గొర్రెలు అనగా మనుషులు ఉన్నారు. వాటిని కూడా ప్రభువైన క్రీస్తు వారు తోడుకొని రావాలినని, అవి నా స్వరము వింటాయని, అప్పుడు ఒక మందగా గొర్రెలు కాపరియు ఒక్కడును ఉండునని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. వేరే దొడ్డివి అనగా పాపములో ఉన్నవారు, పాపములో, వ్యభిచారములో, విగ్రహారాధనలో, పాప సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి, నరకాగ్ని సంబంధమైనటువంటి వారు ఉన్నారు. వారి కోసరము ప్రభువైన క్రీస్తు వారు తన ప్రాణము పెట్టి వారిని రక్షించే దేవునిగా ఉన్నాడు. వారిని కూడా తన మందలో చేర్చే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రభువైన క్రీస్తు వారు లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా, పాపములో నరకానికి పాత్రులుగా ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా మరలా మనలను తీసుకొని తన ప్రాణమును క్రయధనముగా పెట్టి మనలను బ్రతికించి ఉన్నాడు, తన మందలో చేర్చి ఉన్నాడు. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు గనుక ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే యొక్క ప్రాణమును నా ప్రజలైన వారి కోసరము పెట్టి ఉన్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం ఉన్నది కనుక ఆ యొక్క ప్రాణమును మరలా తీసుకొనుటకు నాకు అధికారము కూడా కలదని, ఈ ఆజ్ఞ నా తండ్రి నుండి నేను పొంది ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు మంచి కాపరైనటువంటి ప్రభువును కలిగి ఉన్నావా, లేదా చెడ్డవాడు అయినటువంటి సైతాను మందలో నీవు చేరి ఉన్నావా? సైతాను మందలో, పాపపు మందలో, వ్యభిచార సంబంధమైన క్రియల్లో నీవు పడి ఉన్నట్లయితే ప్రభువైన క్రీస్తు వారు నా కోసరము తన రక్తమును కార్చి తన ప్రాణము పెట్టి ఉన్న దేవుడు కనుక మన పాప క్షమాపణ నిమిత్తము మన పాపములు పోయేటట్లుగా తన రక్తమును కార్చి ఉన్నాడు కనుక ప్రభువైన క్రీస్తు వారిని మనము కాపరిగా ఎంచుకొని ఆయన మందలో చేరాలని, ఆయన మనకు కాపరిగా ఉన్నాడలా ఏ విధమైనటువంటి హాని మనకు కలుగదని, పరలోక రాజ్యమునిచ్చే దేవునిగా ఉన్నాడని ప్రభువు పేరట తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन यूहन्ना रचित सुसमाचार 10वां अध्याय में है। अच्छा चरवाहा मैं हूँ। अच्छा चरवाहा बेटों के लिए अपने प्राण देता है।
यीशु मसीह की जय। हमारे लिए यीशु मसीह आपका प्राण दे लिया है, हम सबको रक्षा किया है। यीशु मसीह की जय। और मेरी और भी बेटे हैं जो इस वेधशाला की नहीं, मुझे आपका भी लाना आवश्यक है। वे मेरा शब्द सुनेगी, तब एक ही झुंड और एक ही चरवाहा होगा। यीशु मसीह की जय। पिता इसीलिए मुझसे प्रेम रखता है कि मैं अपना प्राण देता हूँ कि उसे फिर ले लूँ। कोई उसे मुझसे चुनता नहीं, वरन मैं उसे आप ही देता हूँ। मुझे उसके देने के भी अधिकार है और उसे फिर लेने का भी अधिकार है। यह आज्ञा मेरे पिता से मुझे मिली है। यीशु मसीह की जय। अच्छा चरवाहा मैं हूँ। अच्छा चरवाहा बेटों के लिए अपना प्राण देता है। यीशु मसीह की जय। आमीन।